హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి అయితే చూపిస్తానండి. ఇది మనకి పెళ్ళిళ్ళ ఫంక్షన్స్కి ఏ ఫంక్షన్ అయినా కూడా ఎక్కువ ఇష్టంగా తినే పచ్చడిలో అంటే ఫస్ట్ కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి అని అడుగుతారు, దోసకాయ పచ్చడి అడుగుతారు, దొండకాయ పచ్చడి అడుగుతారు. అప్పటికప్పుడు నిల్వ ఉంటుంది 1 మంత్. లేదు అప్పటికప్పుడు కలుపుకుని తినాలి అనుకున్నప్పుడు కూడా ఈ పచ్చడి అయితే పెట్టుకోండి. వెజ్జోలకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మామిడికాయ పచ్చడి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం పోవచ్చు. మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చళ్ళు, ఇంకా ఏ పచ్చళ్ళు అయినా కానీ ఈ పచ్చడి అయితే మాత్రం కాలీఫ్లవర్స్ ఎక్కువ రావు కదండి. వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలాగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని మంచిగా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలండి. హాట్ వాటర్ వేసేటప్పుడు ఆ ముక్కల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు హాట్ వాటర్ వల్ల దాంట్లో ఉన్న పురుగులు ఏమైనా చిన్న ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. అలాగని చెప్పేసి తీసి పక్కన పెట్టి జాలీ చేసేసి వీటినండి మంచిగా ఒక క్లాత్ మీద పెట్టేసుకోవాలి. ఇవి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇట్లా నీటిలో వేసి పెట్టుకున్నాయన్నీ ఇది పక్కన పెట్టేసుకుని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ఇలాగా ఈ ఎండబెట్టుకుంటున్నాను కదా, ఒక పక్కన మంచిగా పేర్చండి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా క్లాత్కి అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. డ్రై అయిపోతాయి ముక్కలు, అప్పుడు వాటర్ అన్నది ఉండదు. ఇక్కడ వచ్చేసి తర్వాత 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో గోబీల్ని కాలీఫ్లవర్ని దాన్ని బట్టి తీసుకోండి. నిమ్మకాయలు అయితే 4 నిమ్మకాయలు కట్ చేసేసి ఇలా రసం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ నిమ్మకాయ రసాన్ని కూడా మనకి కొంచెం కావాలనుకుంటే ఎండలో పెట్టుకోండి, లేదు అంటే అలా పక్కన పెట్టేసేయండి. ఒక చిన్న కడాయి తీసుకొని ఆ కడాయిలో పల్లి ఆయిల్ కానీ గాను నూనె అంటారు, నువ్వుల నూనె అంటారు, ఆ నూనె అయితే పచ్చడికి కంపల్సరీ నూనె ఇదే ఉండాలండి. వేరే ఆయిల్ అయితే వేయకూడదు, బాగోదన్నమాట. ఫ్లేవర్ అయితే అస్సలు బాగోదు. ఈ పల్లి ఆయిల్ వేసుకోవాలి. అలాగా వేసుకున్నాక కొంచెం వేడైనాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా మంచిగా కొంచెం గోరువెచ్చగా ఫ్రై అయిపోయినాక కరివేపాకు అప్పుడు కొంచెం కచ్చబిచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై అయిపోయినప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇంగువ వేస్తున్నాను. పచ్చడికి కంపల్సరీ ఇంగువ అలాగే పసుపు మాత్రం వేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు కాదు, ఏ పచ్చడి పెట్టుకున్నా కూడా మీరు నిలవ ఉండే పచ్చళ్ళు అయినా కానీ కంపల్సరీ కొంచెం చిటికెడు ఇంగువ, పసుపు, చిటికెడు పసుపు. పచ్చడి పెట్టినప్పుడు కంపల్సరీ పసుపు అయితే వేసి పెట్టాలంటండి. నాకు తెలీదు, నా చిన్నప్పుడు అనేవారు వేసేటప్పుడు. ఈ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆవకాయ పచ్చడి బాగా ఇంకా పెడతారు కదా. ఆవకాయ పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు, చింతకాయ పచ్చడి, పండుమిరపకాయల పచ్చడి, ఏ పచ్చళ్ళు అయినా పెట్టుకుంటారు. ఇంకా ఇలా పెట్టుకున్నప్పుడే నేనైతే ఇన్స్టెంట్గా ఇలా గోబీ కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నాను. చాలా బాగుంటుంది. నేను క్యాటరింగ్కి నాకు ఫుడ్ ఆర్డర్ వచ్చినప్పుడు పచ్చళ్ళు అడిగినప్పుడు ఇది కూడా నేను సజెషన్ చేస్తానండి వాళ్ళకి. చాలా బాగుంటుంది బంతి భోజనంలో వేసుకోవడానికి అని చెప్పి ఇలాగా చేసిస్తానంటే సరే చెయ్యండి అని అడుగుతారు. నేను నా స్టైల్ ఎలా చేశాను అన్నది చూపిస్తున్నాను అనమాట. మొత్తము సింపుల్గా ఉంది, చూపించేస్తున్నాను, చూసేయండి, చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. 1 స్పూన్ మెంతుపిండి, 2 స్పూన్లు ఆవాల పిండి. అంటే ఇది ఎప్పుడు నాకు రెడీగా ఉంటుంది. మెంతులు కొంచెం దోరగా వేయించేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే పచ్చి ఆవాలు కూడా పొడి చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అలాగే ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, అలాగే కారం వచ్చేసి 3 మ్యాంగో కారం అయితే వేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళు కారం పచ్చడి ఇప్పుడు సమ్మర్ వస్తుందంటే పచ్చడికి కారం పట్టిస్తారు. అది పెట్టుకుంటాను, దాచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళకి కలుపుకుంటాను. కానీ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదని చెప్పేసి 3 మ్యాంగో కారపొడి అయితే వేస్తున్నాను. వేరే కారం వేస్తే టేస్ట్ రాదండి. 3 మ్యాంగో కారపొడి అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి తాలింపు వేపుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాము. అలాగే నూనె, పల్లి ఆయిల్ నూనె కూడా వేసేసుకున్నాను. చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా ముక్కకు పట్టేలాగా ఈ మసాలా అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో నిమ్మకాయ రసం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ వేడి ఉంటుంది. తాలింపు గాక వేడిగా ఉంటే గాక వేయకండి నిమ్మరసాన్ని. తర్వాత బాగా చల్లగా అయినాక నిమ్మరసం కలిపి వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రసన్న